ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకంపై ప్రధాని కార్యాలయంలో ఇరువురు చర్చిస్తున్నారు. ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని కార్యాలయంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకంపై ఇరువురు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ఇరువురి మధ్య కూడా చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ విషయమై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఏంటి ఈ భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత? సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ప్రతిపక్ష నేతతో చర్చించే అవకాశం ఉందా? ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ఇరువురి మధ్య చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత సిబిఐ డైరెక్టర్ నియామకంలో చర్చలు సాగుతాయా? ఖచ్చితంగా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మే 25వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్ నియామకం చేయాలంటే ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ నిర్ణయం మేరకే సిబిఐ డైరెక్టర్ నియామకం ఉంటుంది. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతగా, లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానితో పూర్తి స్థాయిలో తనకున్నటువంటి అభిప్రాయాలను కొంత మేరకు కొన్ని జాబితాను కూడా ప్రధానమంత్రికి అందజేసే అవకాశాలుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎంత కూడా అంటే ముగ్గురులో ఇద్దరు ఎవరైతే మొగ్గు చూస్తారో వారికే ఆ పదవి లభించేందుకు అవకాశం ఉంది. దీని గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మార్చి ఆ మేరకు దీన్ని చట్టాన్ని చేసి ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి నిర్ణయించుకునేందుకు గాను ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతగా తనకున్నటువంటి అభిప్రాయాలను ఈ కమిటీ ముందు ఉంచే అవకాశం ఉంది. అంటే సిబిఐ డైరెక్టర్ రేస్ లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ప్రసాద్? అంటే ప్రధానంగా ఇంతవరకు దానికి సంబంధించి ఎక్కడ బయటకు సమాచారం ఏం రాలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సూద్ మాత్రం మే 20వ తేదీతో పదవీకాలం ముగియనుంది. కొద్ది నిమిషాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభిమతాలు, అదేవిధంగా ప్రధానమంత్రి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తున్న అంశంపై కొన్ని సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్, కేవలం సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పెహల్గాం అంశానికి సంబంధించి ప్రతిపక్ష నేత తన అభిప్రాయాలు ఏమన్నా ప్రధానితో షేర్ చేసే అవకాశం ఉందా? ప్రధానంగా
అంటే దానికి సంబంధించి అది సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఒకవేళ ప్రధానమంత్రి ప్రతిపక్ష నేతగా ఇద్దరు కనుక చొరవ చూపించి మాట్లాడదలుచుకుంటే ఆ విషయంపై ఖచ్చితంగా దాని ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కొంత కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతగా అగ్రనేతగా రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమకున్నటువంటి లక్ష్యం. అదేవిధంగా ఉగ్రవాదంపై ఖచ్చితంగా బుక్కుపాదాన్ని మోపాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో కానీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కానీ, అదేవిధంగా ఇతరత్ర అనేక సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాన్ని మరొకసారి పునరుద్ఘాటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఆ సందర్భంగా వచ్చి మాట్లాడిన పరిస్థితి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ తనకున్న అభిప్రాయాలను ప్రభుత్వం ఖచ్చితంగా దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న అంశాన్ని కూడా మరోసారి ప్రధానమంత్రికి గుర్తు చేసే అవకాశం ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ఆయన అభిప్రాయాలను అలాగే ఆయన సలహాలను ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన పంచుకునే అవకాశం ఉంటుంది. సహజంగానే ప్రతిపక్ష నేత హోదాలో ఒక సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి కూడా వారి అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా. ఇందులో భాగంగానే ప్రధాని మోడీతో కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. తన అభిప్రాయాలను డైరెక్టర్కి సంబంధించి కూడా ఆయన సలహాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన పంచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ కొనసాగుతోంది ప్రధాని కార్యాలయంలో.